హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు విబూస్ కిచెన్. చాలా వైరల్ అవుతున్న దుబాయ్ కునాఫా చాక్లెట్ అనమాట. దీన్ని 2 డిఫరెంట్ టైప్స్ గా చేస్తారు. ఒకటి క్రిస్పీగా అండ్ లిక్విడ్ గా ఉంటుంది అనమాట చాక్లెట్ లోపల ఇన్సైడ్. అయితే ఇప్పుడు ఈ రెసిపీని కంప్లీట్ గా మన అథెంటిక్ స్టైల్లో, నార్మల్ గా అయితే వాళ్ళు పిస్తాచు ఎక్కువ యూజ్ చేస్తారు కాబట్టి నేను ఆల్మండ్స్ తో వాడుతున్నాను అనమాట. ఆల్మండ్స్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ కునాఫా చాక్లెట్ కి. 1 కప్ ఆల్మండ్స్ ని ఫ్రై చేసేసుకొని చల్లారి పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. 1 కప్పు బాదం పప్పుకి 1/2 కప్ వైట్ చాక్లెట్ తీసుకున్నంత. వైట్ చాక్లెట్ దీనికి చాలా బాగుంటుంది. అండ్ దాంతో పాటు ఇంకొక 1/2 కప్ షుగర్ అయితే యాడ్ చేసుకున్నా. దాంట్లోకి హాట్ వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇదంతా కలిపి పేస్ట్ చేసుకోవాలి. నార్మల్ గా అయితే కలర్ అయితే యాడ్ చేసుకోని అవసరం లేదు, కానీ నేనైతే మీకు కనిపించడానికి లుకింగ్ బాగుండాలి, లేదా మీ సేల్ కి పెట్టుకున్నప్పుడు చూసే జనాలకి మనం మంచిగా చాక్లెట్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఆ చాక్లెట్ కలర్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. దీని ప్లేస్ లోకి డైరెక్ట్ గా పిస్తాచూని కూడా వాడుకోవచ్చు. ఇవైతే నేను నార్మల్ సేమియాని యూజ్ చేస్తున్నాను. మనకి కునాఫాలో యూజ్ చేసే కునాఫా మనకి దొరకడం చాలా కష్టం, అవైలబుల్ గా ఉండదు. నార్మల్దే మనం సేమియానే వాడుకున్నాం అనమాట. కొంచెం బటర్ హీట్ అవ్వగానే ఈ ఏదైతే కునాఫా మనం తీసుకున్నామో దాన్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం పేస్ట్ అయితే ఏదైతే చేసుకున్నామో ఆ పేస్ట్ని దాంట్లో యాడ్ చేసుకోవాలి. పేస్ట్ని ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు, ఎందుకంటే మనం ఆల్రెడీ హాట్ వాటర్లోనే మనం చేసాం కాబట్టి, హాట్ వాటర్లోనే పేస్ట్ చేసుకున్నాం కాబట్టి పెద్దగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. నేనైతే నా దగ్గర ఉన్న మౌల్స్ తీసుకున్నాను. మౌల్స్ అయితే మన చాయిస్, కానీ నేను ఇది చూడటానికి బాగుంటుందని చెప్పి ఇలా తీసుకున్నా. మిల్క్ చాక్లెట్ యాడ్ చేసిన. నార్మల్గా డార్క్ చాక్లెట్ విత్ పిస్తాచూ కాంబినేషన్ చాలా రెగ్యులర్గా జరుగుతుంది కాబట్టి ఇది డిఫరెంట్గా ట్రై చేశాను అనమాట. మిల్క్ చాక్లెట్తో కూడా ఆల్మండ్ ఫ్లేవర్ సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, మీరైతే అసలు వదిలిపెట్టారు. అండ్ చాక్లెట్ టెంపర్ అవ్వకుండా, అంటే చాక్లెట్ ఎప్పుడైతే దాని టెంపరేచర్ తగ్గకుండా మనం మౌల్స్లో వేస్తే బ్రేక్ అయిపోతుంది అనమాట. అండ్ సెట్ కూడా అవ్వదు. ఎలా చూసుకోవాలి అని అంటే, మనం చేతి మీద బ్యాక్ సైడ్ కనుక వేసినట్టయితే పెట్టగానే మీకు వామ్గా అనిపించిందంటే దాంట్లో వేయొద్దండి. కంప్లీట్గా కూల్ అయిపోయిందని అంటేనే మనం చాక్లెట్ మోల్డ్లో వేసుకోవాలి. చాక్లెట్ మోల్డ్లో వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాస్ అంతగా రిమూవ్ చేసిన తర్వాత ఒక్కసారి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీయండి. అండ్ నెక్స్ట్ లేయర్ కోసం కూడా సేమ్ టెంపరేచర్ యూజ్ చేయండి, లేదంటే ముందు వేసిన లేయర్ కూడా మెల్ట్ అయిపోతుంది అనమాట. చెప్పాను కదా, చేతికి వెనకాల పక్కన పెట్టుకున్నప్పుడు అది వామ్గా ఉండదు, చల్లగా ఉండాలన్నమాట. లేదా లిప్ టెస్ట్ చేసుకోండి. లిప్ మీద కనుక చాక్లెట్ పెట్టుకొని చూసారంటే అది హాట్గా అనిపించట్లేదంటే సో మనం దాన్ని చాక్లెట్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఇలా 2 లేయర్స్ వేసేసిన తర్వాత ఇందాకలో ఫ్రై చేసిన కునాఫాని నేను చేత్తోనే పెట్టేస్తున్నాను. అండ్ చేత్తో మొత్తం కంప్లీట్గా ఫిల్ చేసేసుకోండి. మీరు ఏదైనా చాక్లెట్ ఫ్లేవర్ తీసుకోండి, డార్క్ చాక్లెట్ తీసుకోండి. అండ్ దీంతో వైట్ చాక్లెట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ నేను ఇలా ఫిల్ చేసిన తర్వాత కంప్లీట్గా లెవెల్ చేసుకున్నాను అనమాట. ఏదైతే లెవెల్ చేసుకున్న దాంట్లో సేమ్ నేను టెంపరేచర్ చెప్తున్న ప్రతిసారి నేను చెప్పాల్సిన పని లేదు. చాక్లెట్ యూజ్ చేసిన ప్రతిసారి మీరు ఆ మేనేజ్మెంట్, అంటే మీరు మెల్ట్ చేసిన ప్రతిసారి చాక్లెట్ని యూజ్ చేసేటప్పుడు మీరు టెస్ట్ చేసుకోవడం మాత్రం ఇంపార్టెంట్ అండి. అండ్ అంతేనండి, ఒకసారి 5 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టి తీయగానే మనకు కునాఫా చాక్లెట్ వైరల్ రెడీ అయిపోయింది. చాక్లెట్ ఎల్లో కలర్ వేయటం వల్ల మన ఆల్మండ్స్లో మంచి లుక్ వచ్చింది కదా, మా పిల్లలకి సూపర్ నచ్చింది. అండ్ నేనైతే చెప్తున్నాను కదా, ఐఎమ్ గ్లాడ్ నేను ఇవన్నీ నేర్చుకున్నందుకు. ఐఎమ్ సో హ్యాపీ మీతో షేర్ చేసుకున్నాను ఈ వీడియోని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు నచ్చితే లైక్ చేయండి.